రేయ్, ఎందుకురా ఇలా మత్తు పదార్థాలకి బానిసవుతున్నారు? మీ పైన ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రులను ఎందుకురా ఇలా ఏడిపిస్తున్నారు? రేయ్, మీరు విద్యార్థులురా, మీరు యువకులురా. మీకు కావాల్సింది మత్తు కాదురా చదువు, మత్తు కాదురా విజ్ఞానం, మత్తు కాదురా భవిష్యత్తు గురించిన ఆశ, రేపటి గురించిన ఆలోచన. నో నో నో, మీ మాటలతో నేను ఏకీభవించడం లేదు. యువతరానికి కావలసింది మత్తు. మత్తు కావాలి. శరీరములోని అణువణువును కబళించేసే మత్తు కావాలి. మస్తిష్కాలను మరగబెట్టే మత్తు కావాలి. యువతరమంతా మత్తులో మునిగి తేలాలి. మత్తుంటేనే కదా ఒక కిక్ ఉండేది. కిక్ లేని లైఫే కాదు. నాకు వీళ్ళు కావాలి. వీళ్ళని నాతో తీసుకెళ్తాను. ఎన్కౌంటర్ చేయడానికి మేడం. విన్నారా విన్నారా? మిమ్మల్ని నాతో తీసుకెళ్తున్నది ఎన్కౌంటర్ చేయడానికంట. ఎన్కౌంటర్ చేయడానికి నో, ఎన్కౌంటర్ చేయడానికి కాదు. వీళ్ళలో ఉన్న మత్తుని ఇంకా పెంచడానికి. సముద్రమంత మత్తులో వీళ్ళని ముంచడానికి. ఏమైందిరా మీకు? ఎందుకు ఇంతగా బాధపడుతున్నారు? అసలు మీకు ఏం తక్కువైందని ఇలా డ్రగ్స్కి బానిసలై మీ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారో తెలుసుకోవచ్చా? మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి నన్ను అస్సలు పట్టించుకోరు. నేను వారి ప్రేమ కోసం చచ్చిపోతున్నాను. ఆ బాధను మర్చిపోవడం కోసమే నేను ఈ డ్రగ్స్ అలవాటు చేసుకున్నాను. మేము చాలా పేదవాళ్ళం. మాకు ఆస్తి లేదు, డబ్బు లేదు. అందరూ మమ్మల్ని చీపుగా చూస్తున్నారు. ఈ సొసైటీ పైన నాకు పగ, ద్వేషం, కోపం. అందుకే నేను డ్రగ్స్ తీసుకుంటున్నాను. నాది ఇంకో సమస్య. నన్ను ప్రేమించిన అబ్బాయి నాకు హ్యాండ్ ఇచ్చి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసి వేరే వాడితో లేచిపోయింది. నేను ఎంతో కష్టపడి చదివాను. అయినా నాకు మెడిసిన్లో సీట్ రాలేదు. ఆఫ్టర్ ఆల్ అంత మాత్రానికే డ్రగ్స్ తీసుకోవాలా? ఆఫ్టర్ ఆల్ అంత మాత్రానికే మత్తుకి బానిసలైపోవాలా? ఆఫ్టర్ ఆల్ అంత మాత్రానికే ఇలా జీవితాల్ని నాశనం చేసుకోవాలా? చెప్పండి రా, చెప్పండి. నిన్ను చంపేస్తారు రాస్కెల్. ఆఫ్టర్ ఆల్ అంటూ మమ్మల్ని కించపరచదు మేడం. అయినా మాలాంటి వాళ్ళ బాధ మీకేం తెలుసు? తెలుసు, నాకు బాగా తెలుసు. నాకే బాగా తెలుసు. కానీ మీకే నా గురించి తెలియదు. ఎస్, మీకే నా గురించి తెలియదు. నేనెవరో తెలుసా? నన్ను కన్నది ఎవరో తెలుసా? ఒక చెత్త కుండీలో పుట్టాను, చెత్త కుండీలో పెరిగాను. ఎవ్వరూ లేని నేను మీలాగే
ఈ సమాజం మీద ద్వేషంతో మత్తు మందులు అలవాటు చేసుకున్నాను. ఆ మందు కోసం దొంగతనాలు, దోపిడీలు చేస్తూ బతికాను. ఆ సమయంలో ఒక మహానుభావుడు నన్ను ఆదుకున్నాడు. మత్తులో కూరుకుపోయిన నన్ను మార్చడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? వైద్యం చేయించాడా? కాదు, మత్తిచ్చారు. ఎస్, మత్తే ఇచ్చారు. ఒక కొత్త రకమైన మత్తుని నాకు అలవాటు చేశారు. ఆ మత్తు నన్ను మనిషిగా మార్చింది. ఆ మత్తు నాకు కొత్త జన్మనిచ్చింది. ఆ మత్తు నాకు కొత్త లోకాన్ని చూపించింది. ఇప్పుడు నేను కూడా మీకు అదే మత్తుని ఇవ్వబోతున్నాను. అదే మత్తుని మీకు అలవాటు చేయబోతున్నాను. చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చోండి. మీలో జరుగుతున్న శ్వాస ప్రక్రియను గమనించండి. అప్పో దీపో భవ అన్నారు ఒక మహానుభావుడు. అంటే నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. శ్వాస మీద ధ్యాస. ఎంతో చక్కనిది ఈ ధ్యానం, ఎంతో సహజమైనది ఈ ధ్యానం. ఈ ధ్యానము ద్వారా మిమ్మల్ని మీరు చక్కగా అర్థం చేసుకోవచ్చు. చేతులు రెండు మెల్లగా విడదీసి అరిచేతులు కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉంది ఈ మత్తు? అద్భుతంగా ఉంది. మేము మునిగి తేలిందే మత్తని ఇన్నాళ్ళు అనుకున్నాం, కానీ నిజమైన మత్తేమిటో మాకు ఇప్పుడే అర్థమైంది. మత్తంటే బతుకు మీద ఆశ. చిన్నప్పుడు మనకు మాటలు నేర్పించిన తల్లిదండ్రులు అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్యలను చూపించి వాళ్ళని ప్రేమించమంటారే గాని నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు తెలుసుకో అని ఏనాడూ చెప్పరు. అలా మనల్ని మనం ప్రేమించుకోగలిగితే, చిన్నప్పుడే పిల్లలకి నేర్పిస్తే మాలాగా మత్తు పదార్థాలకు ఎవ్వరూ బానిసలెవ్వరనే సత్యాన్ని, నిజాన్ని ధ్యానం అనే మత్తు మాకు నేర్పించింది. మనోశక్తి, మనోధైర్యం అనేవి ధ్యానం ద్వారా మాత్రమే లభిస్తాయి. మనలో ఉన్న శక్తి అనంతం, మనలో ఉన్న సంపద అనంతం. దాంతో పోల్చుకుంటే బయట ఎవరో ఏదో చేయలేదని, ఇంకేదో ఇవ్వలేదని అనుకోవడం. మీరు చెప్పినట్టు ఆఫ్టర్ ఆలే ఒక భవనానికి తన పునాది ఎంత గట్టిదో తెలియడం ఎంతో ముఖ్యం. అలాగే మనిషి కూడా తనను తాను తెలుసుకోవడం అంతే ముఖ్యం. అప్పుడే అతను ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఎవరెస్ట్ శిఖరంలా నిలబడగలుగుతాడు. ఒక సమస్యకు ఎప్పుడైనా బయట నుంచి దొరికే పరిష్కారాలు తాత్కాలికమే. అదే మన అంతరంగంలోకి వెళ్ళి వెతికినప్పుడు శాశ్వతమైన పరిష్కారాలు దొరుకుతాయి. ప్రతి మనిషికి మత్తు కావాలి. ఎస్, మత్తు కావాల్సిందేనని నాకు అర్థమైంది. అది హెరాయిన్, కోకెన్ వంటి మాదక ద్రవ్యాలతో వచ్చే మత్తు కాదు. ఎంత కష్టమైనా తన గమ్యాన్ని చేరుకోవాలనే మత్తు. తల తెగి నేల రాలితే ఆ తలను చేతిలోకి తీసుకొని
దాన్నే దారిదీపంగా మార్చుకొని ఎలాగైనా సరే తన లక్ష్యాన్ని సాధించే దిశగా మొండంతోనే పరిగెత్తాలనే మత్తు. అదే మత్తు. అది ధ్యానం వల్ల వచ్చే మత్తు. ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. ధ్యానం శరణం గచ్ఛామి.